Welcome to Boardmas online classes. My name is Kadai Ramesh. ఈరోజు మీకు ఒక చక్కటి ముఖ్యమైన వార్త చెప్పదలుచుకున్నాను. దట్ ఈస్ IBPS RRB. ఈ సంవత్సరం రావాల్సిన క్యాలెండర్లో ఫస్ట్ సారి రావాల్సిన నోటిఫికేషన్ IBPS RRB. సో కనుక IBPS RRB నోటిఫికేషన్ మనకు వచ్చేసింది. మనకు చాలా ఆనందం వచ్చింది. దీంతో పాటు IBPS RRB నోటిఫికేషన్ వచ్చింది అంటే కంపల్సరీ నెక్స్ట్ నోటిఫికేషన్ రావాల్సింది IBPS PO, ఆ తర్వాత IBPS క్లర్క్, ఆ తర్వాత IBPS SO వస్తుంది, అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్. ఈ సంవత్సరంలో రావాల్సిన క్యాలెండర్ ఇయర్ యొక్క కంపల్సరీ ఈ నోటిఫికేషన్స్ వస్తాయని మనకు ఈ యొక్క నోటిఫికేషన్తో మనకు చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు మీ ముందు రావడానికి కారణం ఏంటంటే ఇంత చక్కటి అవకాశం, ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో నోటిఫికేషన్స్ ఉండవు, ఈ సంవత్సరం చాలా కష్టము, ఎలాంటి ఉద్యోగాలు లేవు అనేటువంటి అనుకున్నటువంటి సందర్భంలో మనకు క్యాలెండర్ ఇయర్ ఏదైతే IBPS సంవత్సరం ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే క్యాలెండర్ ఇయర్ ఉందో దానికి అనుగుణంగా ఒక 15 to 20 days లేట్ అయినా వచ్చేసి మనందరినీ ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేషన్ చేసుకుని చక్కగా సక్సెస్ కావాలని ఆశిస్తూ మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాం. సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పే ముందు కొంచెం ఈ యొక్క నోటిఫికేషన్లో ఎలా ఉన్నాయి, ఏమేమి అప్లై చేయాలి, ఫీజు ఎంత, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎలిజిబిలిటీ దీనికి ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ ఎనీ ఆఫ్టర్ 10+2+3 అనమాట. 10+2+3 అంటాం. సో ఎనీ డిగ్రీ అయినా పర్లేదు, బీటెక్ అయినా పర్లేదు, ఆ తర్వాత ఇంకే డిగ్రీస్ ఉన్నా కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఈ సంవత్సరం ఉంటుందా ఉండదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దీనికి ఏంటంటే చిన్నగా ఈ లోపు మనకు 21st నుంచి అప్లికేషన్ 21st లోపల అప్లికేషన్ ఫామ్స్ కంప్లీట్ అయిపోతాయి కదా. ఈ అప్లికేషన్ ఫామ్స్ అయ్యే లోపల ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగితే ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. ఎందుకంటే IBPS ఆల్రెడీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, మనది ఆల్రెడీ అకాడమిక్ ఏప్రిల్కి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటుంది. 100% నా ఒపీనియన్ ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎగ్జామ్ జరగకపోతే అంటే అది కొంచెం చూడాల్సిన విషయం. రెండోది ఏంటంటే ఏజ్. సో చాలా మందికి ఏజ్ యొక్క విషయంలో చాలా క్లారిటీ ఉండదు. ఈ యొక్క ఏజ్ విషయం తెలుసుకోవాలంటే మనము ఫస్ట్ 18 years నుంచి 28 years వరకు గుర్తుంచుకోండి. 18 years నుంచి 28 జూలై 1st జూలై వరకు మనము క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో 18 years అయిపోయి 28 years కాకుండా ఉండాలి. సో కంప్లీట్ కాకుండా ఉండాలి, వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. దీనికి తోడుగా బీసీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు 3 years ఎక్స్ట్రా, అంటే 28+3 31 years వరకు కంప్లీట్ కాకుండా ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబులే. అలాగే SC ST సో ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్కి +5 years ఉంటుంది, అంటే SC ST వాళ్ళకి కంపల్సరీ +5 years ఉంటుంది, ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి +10 years ఉంటుంది. సో కాబట్టి మీరు 28+5 SC ST వాళ్ళు అనుకోవాలి, అంటే 33 years వరకు ఉంటుంది. సో ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి ఇంకొక 10 years ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 28+10 ఉంటుంది. సో దీనికి ఇది ఆఫీస్ అసిస్టెంట్స్కి మాత్రమే. అలాగే స్కేల్ 1 ఆఫీసర్స్కి స్కేల్ 2 స్కేల్ 3 మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్కి మాత్రమే తీసుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ కాకుండా మనము ఈ యొక్క జనరల్ డిగ్రీ క్యాండిడేట్ను, డిగ్రీ కంప్లీట్ అయిన క్యాండిడేట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి స్కేల్ 1 ఆఫీసర్స్ అనేది మనం తీసుకుంటే దానికి 18 years నుంచి 30 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ బీసీ వాళ్ళకి +3 years, అంటే 30+3 33 years వరకు ఉంటుంది. SC ST వాళ్ళకి 30+5 35 years ఉంటుంది. ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి +10 years ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏజ్ గురించి తెలుసుకుందాం. ఫీజు ఎంత సార్? ఫీజు అనేది ప్రతి సంవత్సరం అయితే జనరల్ క్యాండిడేట్లకు, OBC క్యాండిడేట్లకు 600 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు 850 రూపీస్ పెంచారు. కొంచెం ఫీజు చాలా పెంచేశారు. సో పెంచేశారు కాబట్టి అయినా మనం పెంచేశారు కదా, అప్పుడు నేను కట్టుకోలేను, నేను చదువుకోలేను అనుకోద్దండి. అవకాశాలు అనేవి చాలా తక్కువగా వస్తుంటాయి. సో ఈ యొక్క 850 కోసం చూడకుండా ప్రతి మంత్కు 25,000 నుంచి 45,000 సంపాదించే అవకాశం మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఏమాత్రం భయపడకుండా జనరల్ క్యాండిడేట్ కానీ, OBC క్యాండిడేట్ కానీ 850 రూపీస్ పే చేసుకోవాల్సిందే. SC ST వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే, PWDకి సంబంధించిన వాళ్ళకైతే 175 రూపీస్ ఉంది. ఇంతకుముందు 100 రూపీసే ఉండేది, ఇప్పుడు 175 రూపీస్ పెంచేశారు. ఆ పేమెంట్ చేసుకొని ఏం కాదు, మనం ఖచ్చితంగా చదివి కొట్టాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలి. రెండోది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ మనం ఇక్కడ మీకు అన్ని క్లియర్గా నేను ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ మనకు 1st జూలై నుండి 21st జూలై వరకు
సో మనకు 21 డేస్ టైం అంటే ఫస్ట్ పట్టుకుంటే 21 డేస్ టైం ఉంటుంది. ఈ 21 డేస్ లోపల మనము అప్లై చేసేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్స్ అప్లై చేసుకోవాలి. ఈ బ్యాంకింగ్ ఇయర్ ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారంగా కరెక్ట్గా ఎగ్జామ్ డేట్లు కూడా ఆ విధంగానే ఉంటాయి. సో కాబట్టి జూలై 21 లోపల మనం అప్లికేషన్ ఫామ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకు సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో ఉంటుంది. అంటే సెప్టెంబర్లో మనకు డేట్స్ ఇస్తారు, ఆ డేట్ ప్రకారంగా ఈ మధ్యనే ఒక 3-4 డేస్ లోపల డేట్స్ డిక్లేర్ అయిపోతాయి. ఆ సెప్టెంబర్ అక్టోబర్ మంత్ లోపల మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ అక్టోబర్ నవంబర్ లోపల మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీని యొక్క రిజల్ట్ వచ్చేసి ఫైనల్ రిజల్ట్ అనేది మనకు జనవరిలో వచ్చేస్తుంది అనమాట. సో అంటే కొత్త సంవత్సరం 2021 జనవరిలో రిజల్ట్తో మనం చక్కగా హ్యాపీగా బ్యాంక్లో జాబ్ చేసుకుంటుండొచ్చు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయితే. సో ఇందులో ఈ యొక్క సిలబస్ యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క చేసుకునేటువంటి డీటెయిల్స్ గురించి నేర్చుకుందాం. సో మెయిన్ కావాల్సింది ఏంటి, సిలబస్ ఏంటిది, దీనికి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా సక్సెస్ అవుతాం. సో ఇక్కడ ఎలా ప్రిపేర్ కావాలి, సిలబస్ ఏంటి అనేది ఇక్కడ ఎగ్జామ్ 2 రకాలుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్రిలిమ్స్, రెండోది మెయిన్స్. అలాగే ఆఫీసర్స్ వాళ్ళకైతే ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ అసిస్టెంట్స్ వాళ్ళకి ఏది ఉందో ఆఫీస్ అసిస్టెంట్ అంటున్నాం కదా, క్లర్క్ అంటున్నాం కదా, వాళ్ళకి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. సిలబస్ ఏంటిది అనేది మనం చూసుకుంటే 2 సబ్జెక్టులు అండి. ఒకటి రీజనింగ్, రెండోది న్యూమరికల్ అబిలిటీ. సో రీజనింగ్ లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ అబిలిటీలో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ మనం 45 మినిట్స్ లోపల కంప్లీట్ చేయగలగాలి. సో 45 మినిట్స్ లో కంప్లీట్ చేయాలంటే మనకు ఇక్కడ మనకు కావాల్సిందే టైం అనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్ అంటేనే టైం అండి. బ్యాంక్ ఎగ్జామ్స్ అంటేనే మనకి ఏంటి, టైం మెయింటెనెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. సో 45 మినిట్స్ అంటే 5 మినిట్స్ మనము సో ఆన్సర్ మార్క్ చేయడానికి పోయిన 40 మినిట్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ కు 30 సెకండ్స్ లోపల చేయగలిగితేనే మనం రీచ్ అవుతాం. సో ఇక్కడ ఎలా చేయాలనేది చూసుకోవాల్సి వస్తుంది. రెండవది మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ లో మనకు మొత్తము 5 సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో రీజనింగ్ సబ్జెక్ట్ చూసుకుంటే 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 50 మార్కులు. ఇక్కడ నేను రాయలేదు, 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు ఉంటాయి. అలాగే న్యూమరికల్ కూడా క్వాంటిటివ్ అప్టిట్యూడ్ అంటాడు. ఇక్కడ క్వాంటిటివ్ అప్టిట్యూడ్ కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. అలాగే కంప్యూటర్స్, ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్న ఉద్దేశంతో 40 క్వశ్చన్స్ కి 20 మార్క్స్ ఇస్తారు అనమాట. 40 క్వశ్చన్స్ కి 20 మార్క్స్ ఇస్తారు. అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ కు 40 మార్క్స్. ఇంగ్లీష్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ కు 40 మార్క్స్. మొత్తము మెయిన్స్ లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 200 మార్క్స్ ఉంటాయి. ఇది యొక్క ఎగ్జామ్ యొక్క సిలబస్. సో కానీ మన యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే ఎలా ప్రిపేర్ అయితే IBPS కొట్టగలుగుతాము అనేది ముఖ్యం. సో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ కావాలంటే ఇప్పుడు మనం ప్రిలిమ్స్ కు మరియు మెయిన్స్ కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కి ఒకటేసారి ప్రిపరేషన్ చార్జ్ చేయాలి. ప్రిలిమ్స్ కి సెపరేట్ ప్రిపరేషన్ చార్జ్ చేస్తాను, మెయిన్స్ కి సెపరేట్ చార్జ్ చేస్తాను అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రిలిమ్స్ లో ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ప్రిలిమ్స్ లో ఏమి సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు. సో ప్రిలిమ్స్ కి వచ్చేసి నెంబర్ 1 పార్ట్ రీజనింగ్ ఉంది, నెంబర్ 2 పార్ట్ లో న్యూమరికల్ అబిలిటీ ఉంది. సో ఇక్కడ న్యూమరికల్ అబిలిటీకి 40 క్వశ్చన్స్ ఉన్నాయన్నాం, 40 మార్క్స్ ఉన్నాయన్నాం. 40 క్వశ్చన్స్ ఉన్నాయన్నాం, 40 మార్క్స్ ఉన్నాయన్నాం. కాబట్టి చాలా ఇప్పుడు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్లకి అర్థమెటిక్ రీజనింగ్ లేకుండా ఏ ఎగ్జామ్ లేదని మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. సో కాబట్టి ఈ రీజనింగ్ లో మనకు ఒక 20 టాపిక్స్, న్యూమరికల్ అబిలిటీలో అంటే న్యూమరికల్ అబిలిటీ అన్నా, క్వాంటిటివ్ అప్టిట్యూడ్ అన్నా, ఆబ్జెక్టివ్ అప్టిట్యూడ్ అన్నా ఒక్కటేనండి. సో వేరు కాదు, పేర్లు మారుతా ఉన్నా కానీ ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్ దృష్టిలో పెట్టుకొని న్యూమరికల్ అబిలిటీ, అర్థమెటిక్, క్వాంటిటివ్ అప్టిట్యూడ్ అంటాడు. ఎప్పుడైతే బేసిక్ లెవెల్లో ఉంటుందో అప్పుడు న్యూమరికల్ అబిలిటీ అంటాడు. పై స్టాండర్డ్ లో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని అప్పుడు క్వాంటిటివ్ అప్టిట్యూడ్ అంటాడు. అది మనం గమనించాలి విషయం. సో ఈ యొక్క సబ్జెక్ట్స్ మన మెయిన్స్ కి వచ్చేసరికి కూడా మనకు ఏమనుకున్నాం, మనము మెయిన్స్ లో కూడా ఫస్ట్ రీజనింగ్ తీసుకుందాం. సో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది ఇక్కడ మార్క్స్ వేసుకుందాం, ఓకేనా. 40 క్వశ్చన్స్ కి 50 మార్క్స్ ఉన్నాయి. అలాగే నెంబర్ 2 ఇంగ్లీష్ రాస్తున్నాను ఇక్కడ నేను. ఇంగ్లీష్ లో కూడా 40 క్వశ్చన్స్ కి 40 మార్క్స్ ఉన్నాయి. నెంబర్ 3 జనరల్ అవేర్నెస్ అని రాస్తున్నాను, జనరల్ అవేర్నెస్. 40 క్వశ్చన్స్ కి 40 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్స్ అనుకున్నాం కదా,
కంప్యూటర్స్కి 40 క్వశ్చన్స్కి మనకు సో కంప్యూటర్స్కి 20 మార్క్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ దీనికి 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటాయి. మొత్తం కలిసి 200 క్వశ్చన్స్, అలాగే 200 మార్క్స్. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. సో దీన్ని ఇందులో ఉన్నటువంటి రీజనింగ్ మన ప్రిలిమ్స్లో ఉన్నటువంటి రీజనింగే ఇక్కడ ఉంది. సో అలా మ్యూజికల్ ఇలా ఉంది. సో కాబట్టి ఈ రెండు సబ్జెక్టులు మనకు కామన్ సబ్జెక్ట్స్. సో ఒక్కసారి మనం ప్రిపేర్ అయ్యానంటే ఈ రెండింటికి అలాగే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్లో మనకు ఒకటి లక్ ఏంటంటే ఇంగ్లీష్ లేదు. చాలా మంది ఇంగ్లీష్ కోసం భయపడుతుంటారు, ఇంగ్లీష్ అంటుంటారు. సో ఇంగ్లీష్ కోసం భయపడుతుంటారు. ఏం కాదండి, ఇంగ్లీష్ చాలా సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మనకి ఇంగ్లీష్ అనేది మెయిన్స్లో ఉంటుంది, ప్రిలిమ్స్లో ఉండదు. సో ఇందులోకి వచ్చేసిన తర్వాత మనం ఈ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లేదా హిందీ రెండిట్లను రాసుకోవచ్చు. సో కాబట్టి మన తెలంగాణ రంగంలో ఎవరు చాలా మంది తక్కువ మంది ఉంటారు హిందీ. ఇంగ్లీష్ అనేది చూజ్ చేసుకోవచ్చు, హిందీ అయినా చూజ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనము IBPS ఎగ్జామ్ సక్సెస్ కావాలంటే ఒక్కటే గుర్తుంచుకోండి, అర్థమెటిక్ రీజనింగ్ని ఒక్కసారి గట్టి పట్టుబట్టేసి బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి డైలీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా స్కోర్ వస్తుంది. దాంతోపాటు ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే మనం మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో దీని కొరకు మనం బోర్డ్మాస్ కోచింగ్ సెంటర్ ఎలా స్టూడెంట్స్కి కవరప్ చేస్తుంది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ కోచింగ్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేసాము. సో ఆన్లైన్లో అర్థమెటిక్ రీజనింగ్ దాంతోపాటు ఇంగ్లీష్ కూడా, అంటే మనకు రేపు పొద్దున IBPS POకి IPS క్లర్క్కి ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ పార్ట్ కూడా 3 సబ్జెక్ట్స్ని ఆల్రెడీ చెప్పేసి యాప్లో పెట్టడం జరిగింది. సో ఈ యాప్ను ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో బోర్డ్మాస్ కోచింగ్ సెంటర్, ఇక బోర్డ్మాస్ అనేటువంటి యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ యొక్క క్లాస్ అన్నీ కూడా కనబడుతుంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి కొంత ఫీ ఉంటుంది. ఆ ఫీజు మనము పర్సనల్గా మనం మాట్లాడుకోవచ్చు. సో అప్రాక్సిమేట్గా అయితే ఇప్పుడు 2000 రూపీస్ ఫీ ఉంటుంది, డైరెక్ట్గా చెప్పిస్తున్నాను. ఆ 2000 రూపీస్ ఫీ పే చేసుకుంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు సంబంధించిన క్లాసులు అన్నీ కూడా సో మనకు ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఉపయోగపడే విధంగా పర్ఫెక్ట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు దాంతోపాటు ఈ యొక్క కంప్యూటర్స్, జనరల్ అవేర్నెస్ ప్లస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఎలా కంప్యూటర్ జనరల్ అవేర్నెస్ కూడా మెయిన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ మీకు అందులోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా విషయం గుడ్ న్యూస్ ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏంటంటే ఈరోజు ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీకు ఆల్రెడీ PDF రూపంలో ఎగ్జామ్ పేపర్ పంపిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆ పేపర్ని మీరు చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జరుగుతుంది. ఆ క్లాసెస్ కూడా మీకు ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఆ క్లాసెస్ నుంచి వినిపించుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరైతే ఇప్పుడు బోర్డ్మాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ని ఒక్కసారి మీరు పేమెంట్ చేసి క్లాసెస్ తీసుకున్నారంటే ఈ సంవత్సరం సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన పర్ఫెక్ట్ క్లాసెస్, దాంతోపాటు ఎగ్జామ్స్, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్స్, కావాల్సిన నెంబర్ ఆఫ్ మోడల్స్ మీకు కవర్ చేసి ఇచ్చే బాధ్యత మాదని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. సో ఈ చెప్పుకునే ముందు మన యొక్క ఎక్స్పీరియన్స్ అని చెప్పాలంటే 25 years నుంచి I have been in this field అనమాట. So first we have started the branch in Nizamabad 1993. Then after we have started the branch in Nanded. So there we have started in 2006. From 2012 onwards I have been in Hyderabad. So ఈ యొక్క జర్నీలో దాదాపు 6000 మంది పైగా మా విద్యార్థులు జాబ్ సాధించారు. దాన్ని కూడా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో కనుక ఈ సంవత్సరం ప్యానిక్ సిచ్యుయేషన్ ఉండడం వల్ల ఆఫ్లైన్ కోచింగ్ పాసిబుల్ అవుతే ఓకే, వీఆర్ రెడీ టు గివ్ ద కోచింగ్ ఆఫ్లైన్. ఇఫ్ ఇట్ నాట్ పాసిబుల్ ఆల్సో వీఆర్ రెడీ ఫర్ విత్ ఆన్లైన్ కోచింగ్. సో ఆన్లైన్ కోచింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఈ యొక్క అవకాశం చక్కగా ఉపయోగించుకోండి. మీకు కావాల్సిందల్లా కోచింగ్ ఎంత పర్ఫెక్ట్ అంటే మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఏ బుక్ చదవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఎవరు చెప్పేవాళ్ళు లేరు అనుకోకుండా అండి. ఇందులో మీకు కావాల్సిన క్వశ్చన్స్ అన్నీ కూడా మోడల్స్ని కవర్ చేస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టే బాధ్యత మాదిగా తీసుకుంటున్నాం. సో ఎందుకు ఆలస్యం, వెంటనే బోర్డ్మాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.